ఒకే ఆలోచన ఉంటుంది. ఆయన ఎంటైర్ 2019-24 పీరియడ్ మీరు చూసుకుంటే నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను. నేను కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అది, డౌటే లేదు అందులో. ఆయన కాకుండా కనుక ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని వేల మంది చచ్చిపోయేవాళ్ళో ఆ భగవంతుడికే తెలియాలి. నిజంగా చెప్తున్నాను నేను. అసలు నిజంగా ఆయన ఉన్నటువంటి అదృష్టం అంతే కాదు, అసలు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారంటే ఇక అది నేనేం మాట్లాడలేను కదా. నేను లిటరల్గా చెప్తున్నాను, ఎంత సర్వీస్ అంటే అబ్బబ్బబ్బా అసలు ఊహలకు అందదు అనమాట. అంతే కదా, వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, వీళ్ళ కోసం పెట్టినట్టున్నాడు ఆయన, సచివాలయ వ్యవస్థ కానివ్వండి. అసలు మా కళ్ళ ముందు ఇట్ట ప్రాణాలు పోతుంటే అసలు మాకు మీటింగ్లో మీరు ప్రజల్లోకి వెళ్ళండి, కూరగాయలు పంచామా, సరుకులు పంచామా, మాకు అసలు మా మూలంగా మా తల్లిగారికి కరోనా వచ్చింది, మా ఇంట్లో అందరికీ వచ్చింది. అయినా కూడా మా అమ్మ 25 రోజులు కరోనా హాస్పిటల్లో ఉంది. ఎక్కడ కూడా మేము ఆయన చెప్పాడు ఇక వెళ్ళిపోయాం మేము ఫీల్డ్లోకి. అంత పెద్ద లీడరు 2 సంవత్సరాల పాటు మీరు నమ్మండి కరోనా టైంలో ఎంత సర్వీస్ అంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాడు చెప్పండి. ఇంట్లో కూర్చుంటే సింపుల్గా చెప్తాను మీకు నేను, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎందుకు మర్చిపోయారు నాకైతే తెలియదు, కానీ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అది కరోనా.